గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. దండమయ విశ్వపర దండమయ పుండరేక దళనేత్రహరి దండమయ కరుణాని దండమయ నీకునిప్పుడు దండమ కృష్ణ నీవే తల్లి తండ్రివి నీవే నా తోడు నేడు నీవే సుఖుడవు నీవే గురుడో దైవం నీవే నా పత్యుగతి నిజము కృష్ణ కృష్ణం వందే జగద్గురు నారాయణం నమస్కృత్య నరం జయనరోత్వం దేవీం సరస్వతి వ్యాసం తప్పో జయముదీరేత్. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం అసుదాచార్య పరిణతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాం. శ్రీ గురుభ్యో మహాగణాధిపతయే నమః. మళ్ళా వెంకటేశ్వరమూర్తి గారు వ్యాఖ్యానించిన భజగోవిందం. ఇప్పుడు ఇవాళ అంటే ఎపిసోడ్ 11 చెప్పుకోవాలి. 10లో ఏం చెప్పుకున్నాం అంటే అత్యాశకు పోయి ఎక్కువ సంపాదించి కాలాన్ని వృధా చేసుకోక, లేకపోతే నువ్వు అనుభవించలేనంతగా సంపాదించిన అలవాటయి ఇక ఆధ్యాత్మిక సాధనకు సమయమే దొరకదు అని చెప్పుకున్నాం. ఇప్పుడు 7వ శ్లోకం. బాలస్తావా శ్రీరాసక్త క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరమే బ్రహ్మణి కోపినాసక్త. భావం ఏంటంటే బాల్యమంతా ఆటల మీద ఆసక్తితోనూ, యవ్వనాన్ని స్త్రీ వ్యామోహంతోనూ, వృద్ధాప్యాన్ని సంసార చింతలు, అనారోగ్య చింతనతోనూ జీవితాన్నే గడిపేస్తారు తప్ప ఎవరు ఆ పరబ్రహ్మం మీదకి ఆసక్తిని చూపరు కదా. శ్రీ ఆదిశంకర్ల వారు సగటు మనిషి జీవిత చరిత్ర క్లుప్తంగా ఈ శ్లోకం ద్వారా చెప్పారు. మనిషి చిన్నతనం అంత ఆటలతో గడిపేస్తాడు. ఇందుకు గొప్ప ఉదాహరణ భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఆయనకి బాల్యంలో తోటి పిల్లలతో కుస్తీ పోటీలు, మల్ల యుద్ధాల్లో పాల్గొనడం మీద బాగా ఆసక్తి ఉండేది. ఆయన తన 17వ ఏట తన శరీరం కాదు ఆత్మ అన్న అనుభూతిని మరణ భయం ద్వారా పొందేదాకా ఆయన జీవితం ఈ శ్లోకంలో చెప్పినట్టుగానే గడిచింది. అంతటి మహాత్ములకే ఇది తప్పనప్పుడు ఇంకా సామాన్యులుగా ఇంకెలా ఉంటుంది, అంత తేలిగ్గా ఊహించుకోవచ్చు మనం అంటారు. ఆ తర్వాత ఒక్కో పుట్టినరోజు దాటి మనిషి ఎవరిలో ప్రవేశించగానే అతని మనసు స్త్రీ మీదకి మరలుతుంది. పూర్వం మగాదుడు ఎవరిలో వచ్చేసరికి అతనికో భార్య ఖచ్చితంగా ఉండేది. కానీ నేడు బాల్య వ్యవహారాలు రద్దయిపోయాయి. కామాతురాణం నా భయం నా లజ్జ అని శాస్త్రం. కామం గల వారికి అది తీర్చుకోవడానికి భయం, సిగ్గు, విడియం అడ్డు రావు. కామం వల్ల కలిగే అనేక రకాల అరిష్టాలని ఇద్దరు జ్ఞానులు ఈ క్రింది శ్లోకాల్లో చక్కగా వివరించారు. దాసీమాన ధనం హంతి వేశ్య ధనాధికం ఆయుంపి విధవా హంతి సర్వం హంతి పరాంగణ. భావం, దాసి అంటే పని మనిషితో సంఘం వల్ల మానాన్ని కోల్పోతాం, వేశ్యా సంఘం వల్ల ధనం పోతుంది, విధవా సంఘం వల్ల ఆయుక్షణం కలిగితే, పరాయి సంఘం వల్ల సర్వం కోల్పోతాం. దర్శనా చిచ్చ వైకల్యం స్పర్శనాత్ ధన సంక్షయం సంభోగాత్ కిల్పిషం శ్రీనాం ప్రత్యక్ష రాక్షసాం. భావం, వేషం చూడడం చేత మనోచాంచల్యం, ముట్టుకుంటే డబ్బు ఖర్చు, కలయిక వల్ల పాపం సంభవిస్తాయి. కావున వేశ్యలు ప్రత్యక్ష రాక్షసులు. అయినప్పటికీ మనిషి రథసుఖం కోసం గురించి ఎంతకింత పాకులాడతాడు. స్త్రీ పురుషులు భౌతికంగా కలిసి ప్రధానంగా కలిగే అనుభూతులు 2. ఒకటి అహంకార వృత్తి, నేను అనే ఈగో మాయమైపోతుంది. అయితే సమయం లేనితనం అనుభవం వస్తుంది. ఇలా చాలా అంతా ఉన్నాయి. క్షణికమైన అయినా అసలైన ఆనందం అదే ఇదే అని భావించి ఎన్నో ఆపదలకైనా వెరవక రథసుఖం వెంటబడతాం. అయితే ఆ ఆనందం తీరాక తృప్తి కలగకపోగా ఇంకా మళ్ళీ అదే ఆనందం కావాలనిపించడం ఈ కామం లక్షణం. అసలు కామం ఎందుకు ఇంత బలయ్యేది? శ్రీ సుఖ మహర్షి దాన్ని గురించి ఇలా వివరించారు. నజాతు కామానం ఉపభోగే నసంయతి హవిషా కృష్ణవర్తమానం ఐవ భూయా ఐవ అభివర్షతే. భావం ఏమిటంటే తీర్చుకుంటే కామం పోదు. నిజానికి అగ్నిలో వేసిన సమిధల వల్ల అగ్ని పెరిగినట్లు. ముఖ్యంగా తల్లిదండ్రులు భార్య చదువుకున్న వయసులో భగవద్గీత చదువుతాను లేదా భజనలో పాల్గొంటాను, తల్లిదండ్రులు చదువుకోక ఈ వయసులో ఇవన్నీ ఎందుకు అని గదమాయిస్తాయి. సంసారంలో పడ్డాక మనసు దైవమైపు మళ్ళితే సన్యాసం ఉంటాడేమో అని భయపడి భార్య అడ్డుకుంటుంది. అందుకే ఓ సత్పురుషుడు ఉన్నవాడు అన్నాడు, కలిసి ధ్యాన సాధన చేసుకుంటే దంపతులు అత్యంత అదృష్టవంతులు అని. అప్పుడు భాగస్వామి ప్రోత్సహించడమే కాకుండా తప్ప అడ్డుపడే అవకాశం ఉండదు. మనం ఎన్నిసార్లు ఈ లోకంలో మనిషి జన్మ ఎత్తినా మన జీవితం పంథా మారకుండా ఇలాగే ప్రాపంచిక విషయాలతో కొనసాగుతూ ఉంటుంది.
కాబట్టి మనం గతంలో చేసుకున్న కర్మలను అనుభవిస్తూ తిరిగి భావజన్మలకు దారితీసే కొత్త కర్మలను ఆచరిస్తూ వేలాది జన్మలుగా జనన మరణ చక్రంలో పడి కొట్టుమిట్టు ఆడుతున్నాం. కామంతో కూడిన సంపాదన సంసార సరదాలకి పరిమితం అవుతున్నాయి తప్ప సాధన, సత్సంగం, సేవ, సంకీర్తన లాంటి ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం చేసేవాటి ఎక్కువ అర్థం. రక్తదాహం ఎంతదంటే తన రక్తాన్ని తాను తాగుతుందని తెలియకుండా ఆ కత్తిని నాకుతూ చివరికి మరణిస్తుంది తోడేలు. అంటే వాళ్ళని పసిగట్టి అలా చేస్తుంటారు, అలా పట్టుకుంటూ ఉంటారు. మనిషి కూడా తన ఇంద్రియాలు ఇచ్చే సుఖాలను తెచ్చుకోవడానికి ఇలాగే అధర్మం అనే కత్తిని నాకుతూ ఉంటారు. అనాదిగా సాగే మనకందరి జీవితాల్లో కథలోని ఈ నేపథ్యం బాగా తెలుసుకో కాబట్టి శంకరాచార్యుల వారు మనల్ని కెరటాలుగా ఆగాక స్నానం చేద్దామని వేచి ఉండేలాంటి మూర్ఖులుగా భావించి అనేక కోణాల నుంచి మనం చేస్తున్న గొప్ప పాపమైన భగవంతుడు స్మరించకుండా ప్రాపంచిక వ్యవహారంలో పడి ఆయనకి దూరంగా జీవించడం ఎంత పెద్ద పొరపాటు ఈ శ్లోకం ద్వారా వివరిస్తూ దేవుడిని స్మరించమని హితబోధ చేస్తున్నారు. ఎవరికైనా భక్తికి మించిన ఇష్టమైనది ఉండకూడదు. అతనే సరైన ఆధ్యాత్మికవేత్త అవుతాడు. అప్పుడే అతను ఈ సంసార సాగరాన్ని దాటగలడు. ఆలోచనలు భగవన్నామం మీద నుంచి ప్రాపంచిక విషయాల మీద మనం ప్రమేయం లేకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవి విడవకుండా నిరంతరం నామస్మరణ అభ్యాసం చేస్తుంటే ప్రాపంచిక వ్యవహారాల మీద నుంచి మళ్ళీ భగవన్నామం మీదకి మనస్సు లగ్నమవుతుంది. కొంతకాలం అభ్యాసం చేసిన మీదట కానీ మనసు భగవంతుడి మీద నిలవదు. ఇప్పుడు 8వ శ్లోకం చెప్పుకుందాం. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయ మతీవ విచిత్ర కశ్యత్వం కహ కుత్వ ఆయాత తత్వం చింతయ తదిహ భ్రాత భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావం ఏంటంటే నీ భార్య ఎవరు, నీ పుత్రుడెవరు, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు సోదరా? ఈ శంకరులు ఈ శ్లోకంలో మనల్ని సంబోధిస్తున్నారు. కాకపోతే ఆయన మాట్లాడేది కాశీలోని వయోవృద్ధుడైన వ్యక్తితో. వయసు ప్రకారం శంకరులు తాత లేదా కనీసం అన్నా సంబోధించాలి, కానీ తమ్ముడు అని ఎందుకు అంటున్నట్లు? శారీర పరమైన వయసుని జ్ఞాని పట్టించుకోడు. యువ ధనవంతుడికి వృద్ధ పేదలు తనకన్నా చిన్నవారుగానే కనపడతారు. ఇలాగే జ్ఞానికి అజ్ఞానులంతా తనకన్నా చిన్నవారే. కాబట్టి శంకరులు వయసులో తనకన్నా పెద్దవాడైన వ్యక్తిని జ్ఞానంలో పెద్దవాడైన తను తమ్ముడుని సంబోధించడంలో అసహజం లేదు. ఒక తమ్ముడు చేసే తప్పుని అన్నయ్య కదా సరిగా సవరించాల్సింది. కాబట్టి సోదరా అన్న శబ్దాన్ని తమ్ముడా అని అన్వయించుకోవడంలో దోషం లేదు. హిందూ కర్మ సిద్ధాంతం ప్రకారం మనం పూర్వజన్మల్లో ఇతరులకు రుణపడితే దాన్ని ఈ జన్మలో ఏర్పడే భార్య, పిల్లలు, పశువుల రూపంలో తీర్చుకుంటున్నాం. రుణానుబంధ రూపేణ పతిపత్ని సుధాలయా రుణక్షయక్షయాంతి కాతత్ర పరివేదన నీతిశాస్త్రం. భావం ఏంటంటే పశువులు, భార్య, సంతానం, ఇల్లు మొదలైన వాటి సంపర్కం జన్మాంతర రుణ సంబంధం చేత ఏర్పడి ఆ రుణం తీరగానే నశించిపోతాయి. కాబట్టి వీటి గురించి దుఃఖం ఎలా? కర్మ సిద్ధాంత నేపథ్యంలో ఆలోచిస్తే మనం నాది అనుకునే భార్య లేదా కొడుకు మొదలైన వారా అంత మనకి పూర్వజన్మలో శత్రువులే. ఎవరికో ఏదో విషయంలో మనం రుణపడి తీర్చకపోవడంతో వాళ్ళు మనల్ని సహజంగానే జన్మలో ద్వేషించడం, శత్రువుగా చూడడం జరిగి ఉంటుంది. వాళ్ళు మనల్ని ద్వేషిస్తే తిరిగి మనం వాళ్ళని ద్వేషించడం, దాంతో శత్రువుగా ఎంచడం కూడా పరిపాటే. వాళ్ళు సుసంస్కారులై మనల్ని బయటికి ద్వేషించకపోయినప్పటికీ అంతరంగంలోనైనా మనల్ని శత్రువులుగా పరిగణించి ఉంటారు. ఆ రుణం వారి నుంచి మనం అప్పుగాను అధర్మంగాను పొందిన ధనము, భూము, బంగారం అయి ఉండక్కర్లేదు. అది సేవ, సహాయం లాంటిది ఏదైనా కావచ్చు. వారితో ఆ కర్మబంధం నుంచి మనం రుణయుక్తులు కావడానికి ఈ జన్మలో వాళ్ళని పోషించే భర్తగాను, భార్యగాను, తండ్రిగాను, తల్లిగాను అవతారం ఎత్తాం అన్నమాట. పూర్వకాలంలో ప్రతి ఇంట్లో ఆవులు, గేదెలు, ఎద్దులు ఇలా అనేక పశువులు ఉండేవి. అవి రుణానుబంధంగా మనకి సేవ చేసేవి. హిందూ కర్మ సిద్ధాంతాన్ని నమ్మే ప్రతివారు ఒప్పుకునే సత్యం ఇది. అంటే నిజానికి గత జన్మలో మనల్ని ద్వేషించి మన వినాశనం కోరిన శత్రువు నేడు మనం ప్రేమించే వారి అభివృద్ధిని మనం కోరే పుత్రుడు లేదా భార్యగా మన జీవితంలోకి ప్రవేశించారు అన్న దాంట్లో అబద్ధం లేదు. వారితో మనం రుణ తీరిన తక్షణం మరణం లేదా స్థల మార్పు లేదా శత్రుత్వం లాంటి ఏదో కారణం వాళ్ళని మన నుంచి వేరు చేస్తుంది. లేదా మనమే మన మరణంతో వాళ్ళు దూరం అవ్వచ్చు. గత జన్మ అనే నాటకంలోని ఓ అంకంలో మనతో శత్రువులుగా ప్రవర్తించిన వారు ఈ జన్మ అనే అంకంలో అందుకు వ్యతిరేకంగా ప్రియమైన వారిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ రుణం తీరాక మరి
ఇంకే జన్మలో కూడా తిరిగి మనం వారు మనకి తారసపడకపోవచ్చు. అలాగే నేడు మనం ధనం ఎక్కొట్టిన వారికి బలవంతంగానూ మోసపూరితంగానే ఇతరుల నుంచి తీసుకున్న అంత తిరిగి భవిష్యత్తు జన్మల్లో వారికి వడ్డీతో సహా తీర్చాలి. భరతుడికి రామాయణంలో అయోధ్యకాండలో 105 సరిగ్గా 26 శ్లోకాలు చెప్తాడు. మనుషులు నదిలో కొట్టుకెళ్లే దొంగ లాంటి వాళ్ళు కొంత దూరం కలిసి వెళ్ళి ప్రవాహ వేగానికి ఆ దొంగలు విడిపోయినట్లుగా జీవులు కర్మ అనే ప్రవాహంలో కొంత దూరం కలిసి వెళ్ళి అది తీరిన తర్వాత విడిపోతారు. అంతేగాని ఎవరి మధ్య సంబంధ బాంధవ్యాలు శాశ్వతం కాదు. అసలు జగత్కి అర్థం అంటే ఇదే. జ అంటే పుట్టడం, గత్ అంటే పోవడం. జీవులు వచ్చిపోయేది జగత్. అలాంటి వెనకటి జన్మ చెందిన చిత్రుల కోసం ఈ జన్మలో లెక్కలేనంత కాలం ఖర్చు చేసి సంపాదించి వారికి ఇచ్చి వెళ్ళేవాళ్ళని మనం నిత్యం చూస్తూ ఉంటాం. అదే కాలాన్ని వారు తమ ఆధ్యాత్మిక ప్రగతికి ఖర్చు చేయకపోవడం బాధాకరమైన విషయం. అంటే ఏ జన్మకు ఆ జన్మలో మన భార్య బిడ్డల కోసం సంపాదించి వారికి ఇచ్చేందుకు కాలాన్ని వెడలిస్తూ సంసార చక్రంలో చిక్కుంటూ ఉన్నాం. మనకి హాని చేసే ఇది విషాదం కాక మరి ఏమిటి? పోనీ మనలా వాళ్ళు మనల్ని అంతగా ప్రేమిస్తున్నారంటే అది లేదు. ఎవరి సౌఖ్యం, ఎవరి శరీరం, ఎవరి జీవనం వారికి ముఖ్యం. ఇదివరకు చెప్పుకున్న వాల్మీకి చరిత్రలో జరిగింది ఇదే కదా. సంసారంలో తన కుటుంబ సభ్యుల కోసం నానాగడ్డి ఖర్చు సంపాదించే గృహస్థుడు తనని వారంతా ఎంతో గొప్పగా ప్రేమిస్తున్నారు అనుకుంటాడు. కానీ ఎవడు తనతో సమానంగా ప్రేమించని, ఎవరికి వారు తమనే తామే ప్రేమించుకుంటారని తనకు తెలియదు. ఈ విషయంలో మనకి కనువిప్పు కలగడానికి ఓ పండితుడు చెప్పిన పెట్ట కథ. దీని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇక్కడితో ఈ ఎపిసోడ్ రామద్దాం. స్వస్తి.